పరం శాంతి. మనం ఎంత చిన్న భూభాగం పైన కూర్చుని ఎందుకు పరస్పర యుద్ధాలు చేస్తూ ఉన్నాం? అనంత బ్రహ్మాండాలు ఉన్నాయి, ఎందరో దివ్యాత్మలు ఉన్నారు, మనం ఎందుకు యుద్ధాలు చేస్తున్నాం? మీరు దివ్యాత్మ అయితే మీ స్వధామానికి వెళ్ళండి, ఇక్కడ ఎందుకు బాధలు పడుతున్నారు? కానీ మనకు అజ్ఞానం వల్ల ఏమనిపిస్తుందంటే ఈ డిగ్రీలు, ఈ భౌతిక ప్రపంచం, ఈ కార్లు, బంగ్లాలు సంపాదించి నేను ప్రపంచానికి ఆ గొప్పతనం చూపాలి అని అనుకుంటారు. కానీ ఆ స్థాయికి చేరుకునే లోపే శరీరం నశిస్తుంది, ఏమీ అనుభవించలేరు. కానీ కోరిక మాత్రం మిగిలిపోతుంది. అదే కోరిక కారణంగా పునర్జన్మ కలుగుతుంది. అదే పునర్జన్మలో మనం ట్రాప్ అవుతాము. అదే కుటుంబంలో జన్మిస్తాము. మళ్ళీ అదే కారు, బంగ్లా కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. మళ్ళీ శరీరం విడిచిపోతుంది. ఇది అంతులేని ఎలుకల పందెం లాంటిది, పరిగెత్తుతూ ఉంటాము. కాబట్టి ప్రపంచ శాంతిని సాధించాలంటే, ప్రకృతిని సతోప్రధానంగా మార్చాలంటే ముందుగా మనం మారాలి. మీరు ప్రపంచాన్ని రక్షించాలనుకుంటే ముందుగా మీ అంతరంగంలో శాంతిని తీసుకురా.